వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఔదార్యాన్ని చాటిన కర్నూలు 3వ పట్టణ పోలీసులు. వరంగల్ జిల్లా న్యూ షాయంపేటలో 2 BHK గృహ సముదాయం ప్రారంభం. చిత్తూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగురాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగునూరి వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరవెల్లి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव తెలంగాణ అమరవీరుల ఆశయాలను తెలంగాణ అమరవీరుల ఆశయాలను సుష్మా స్వరాజ్ గారి ఆశయాలను జోహార్ 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 జోహార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు పక్కకున్న ఆసిఫాబాద్ జిల్లాలో ఇంద్రమ్మ ఇట్లు 2వ విడత దాని కార్యక్రమానికి వచ్చి మధ్యలో మంచిర్యాల జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వస్తే ఏదో జరుగుతుంది, ఏదో చెప్తారు, అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కంటే ఒకరోజు ముందొస్తుండు, మన మంచిర్యాలకు వస్తుండు. మన మంచిర్యాలలో ఎక్కడ చూసినా కట్అవుట్లు, ఫ్లెక్సీలు, మొత్తం మంచిర్యాల మన ఎమ్మెల్యే గారు గత 10 రోజుల నుంచి చేస్తున్న హంగామా ఆర్భాటం చూస్తే ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకి ఏదో ప్రకటించబోతున్నారు. ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకి ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీల గురించి ఏమన్నా మాట్లాడతారేమో, ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తారేమో అని పాపం మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా 2 రోజుల నుంచి చూస్తారు. వీళ్ళ హంగామా చూస్తే కాంగ్రెస్ వల్ల ఫ్లెక్సీలు చూసి ముఖ్యమంత్రి ఎత్తాడు, పోనీ గోదావరి మీద వంతెన కట్టిపోతాడు కావచ్చు, ఈసారి దాని గురించి ఏమన్నా గోదావరి వంతెన గురించి ఏమన్నా మాట్లాడతాడు కావచ్చు ముఖ్యమంత్రి అని అనుకున్నారు. 2 టౌన్కి ఫ్లైఓవర్ కూడా చెప్పాడు ముఖ్యమంత్రి ఎలక్షన్ల కంటే ముందు. మరి ఎమ్మెల్యే ఇంటికి భోజనానికి పోయినప్పుడు ఏమైందయ్యా, మరి అప్పుడు ఇక్కడ ఓ ఫ్లైఓవర్ కడతామంటివి, 2 టౌన్కి మరి ఆ ఫ్లైఓవర్ పని 7 దాకా వచ్చిండని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేని అడుగుతాడు అనుకున్నాం. అటు గోదావరి వంతెన పోయింది, 2 టౌన్ ఫ్లైఓవర్ పోయింది, అటు ఎల్లపల్లి బాధితులకు 3 నెలల్లో ఇస్తామన్న నష్టపరిహారం పోయింది. పాపం సింగరేణి కార్మికులు ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వస్తాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు కార్మికులకు. రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తామని చెప్పారు, కొత్త క్వార్టర్లు కట్టిస్తామని చెప్పారు.
అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క వేతనాలు పెంచుతామని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న పట్టాల సమస్య, అది కూడా ఈయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలే అవి, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు. ఆ సమస్య గురించి పరిష్కారం వస్తుందని అనుకున్నారు. జిల్లా ప్రజలు పాపము ముఖ్యమంత్రి పర్యటనతోటి జిల్లాలో ఏదో ఒక సమస్యకు ఒక పరిష్కారం వస్తుందని వేచి చూశారు. కానీ ముఖ్యమంత్రి పర్యటన జరిగింది ఏంటిది? ఊరన్నీ ఫ్లెక్సీలు పెట్టారు, ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఇంటికి పోయిండు, భోజనం చేసిండు, ఫోటోలు దిగిండు. మరి ఈ జిల్లాలో ఏం మాట్లాడినాము, ఏం చెప్పినాము, ఏం చేస్తామన్నాము, ఏం చేసినాము, వాటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి సభ కొరకు ఈ ప్రాంతం నుంచి ఫిట్నెస్ లేకపోయినా బస్సులలో తీసుకుపోయారు. అంటే ఎంత రిస్క్ చూడరు. ఫిట్నెస్ లేని బస్సులలో ప్రజలను తీసుకుపోతే ఏదన్నా అయితే ప్రజల ప్రాణాలతోటి రిస్క్ అయిన పని. ఫిట్నెస్ లేదు, ఏమీ లేదు, తీసుకుపోయారు. ఆడ పోయినాక ఏంటిది? అది గవర్నమెంట్ యొక్క ప్రోగ్రాం, ప్రభుత్వ ప్రోగ్రాం. ప్రభుత్వ ప్రోగ్రాంలో బీజేపీడు, టీఆర్ఎస్ ఓడు, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఇది వీళ్ళు అక్కడ ప్రభుత్వ ప్రోగ్రాంలో వేసినవి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వడ్ల గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొనకపోతే వడ్లు తీసుకుపోయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట పోసేస్తామంటారు. కేంద్ర ప్రభుత్వము 54 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు కొనడానికి ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది? ఒక మిడిల్ మ్యాన్ లాగా, ఒక మధ్యవర్తి లాగా, ఒక ఏజెన్సీ లాగా ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటి వరకు ఇస్తామన్న 54 లక్షలే ప్రొక్యూర్ కాలేదు, 54 లక్షల మెట్రిక్ టన్. కానీ ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు సరి అయిన సమయంలో ప్లానింగ్ చేసుకొని కొనుగోలు కేంద్రాలు ఒక నెల రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. లారీలు, ట్రాన్స్పోర్ట్, గోడౌన్స్, రైస్ మిల్లర్లతోటి ఇవన్నీ కూడా సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ ప్రాంతంలో రైతులకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. కంప్లీట్ ఫెయిలియర్. కొనుగోలు ప్రక్రియ మొత్తం కంప్లీట్ ఫెయిల్ అయినాక ఇవాళ దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటిది? కనీస మద్దతు ధర ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం. 54 లక్షల మెట్రిక్ టన్లకు ఒప్పందం చేసుకున్నారు. ఇంకా ఎక్కువ వస్తే మీరు ఉత్తరం పెట్టండి, మేము ఎక్కువ కూడా కొట్టమని స్వయంగా కిషన్ రెడ్డి గారే చెప్పారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా ఇందులో? వరంగల్ డిక్లరేషన్లో ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పింది, మేము మా కనీస మద్దతు ధర కూడా, మా ఎంఎస్పీ కూడా ఇస్తామని, తడిసిన వడ్లు కూడా కొంటామన్నారు. దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఇవాళ మీరు కొనుగోలు ప్రక్రియలో పూర్తిగా విఫలమై కేంద్ర ప్రభుత్వం మీద రుద్దుతారు. ఇక మన ఎమ్మెల్యే అంటాడు, రేవంత్ రెడ్డిని చూసి దేవతలు కూడా ఈసారి వానలు ఎక్కువ పడ్డాయట, పడి ఈసారి ప్యాడీ ఎక్కువ పండిందంట. ఇక్కడ జరిగిందంతా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కై కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేసి, వర్షం వస్తే రైతులు భయపడి 4 కిలోలు 5 కిలోలు కట్టింగ్ పెట్టినా ఒప్పుకుంటారనే ఉద్దేశంతో దీన్ని కావాలని ఆలస్యం చేసింది. రైతులను బ్లాక్మెయిల్ చేయడానికి చేసిన ప్రక్రియ. రెండోది, ప్రాణహిత ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకున్నట్ట దేవేందర్ ఫడ్నవీస్ గారితో మాట్లాడాలి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, ఇదే ప్రాణహిత ప్రాజెక్టు గురించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు, మూడిట్లలో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు మరి మీరు ఆ రోజు ప్రాణహిత ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు? ఒక తట్టెడు తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు? తుమ్మిడిహట్టి ప్రాజెక్టులో 3 చోట్ల 3 ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. ఇవాళ మాటికి అన్నింటికీ కేంద్ర ప్రభుత్వం మీద రుద్దుడు అలవాటైంది మీకు. ఆడ ముఖ్యమంత్రి గారికి ఒక మహిళ చెప్తాను స్టేజ్ మీద, మా ఊర్లో బడి ఉంది సార్ కానీ అంగన్వాడీ టీచర్ లేదని చెప్తాను ఒక మహిళ. తాగుదానికి నీళ్లు లేవు సార్ అని చెప్తాడు. ఇది ఇలాగ అర్థమైతే లేదు. ఇక మన ఎమ్మెల్యే చెప్తాడు,
లేచి గట్టిగా సప్పట్లు కొట్టుర్రి, గట్టిగా సప్పట్లు కొట్టుర్రి అంటాడు. ఒక్కడు కొడతలేడు, వాళ్ళకి అర్థమైతలేదు, వాళ్ళకి అర్థమైతలేదు సగం అయిపోయిందిరా బాబు అని. ఈయన గొంతంతా పెద్దగా వేసుకొని కొట్టుర్రి కొట్టుర్రి అంటే కూడా ఒక్కడు కొడతలేడు. ఏమంటాడు మన ఎమ్మెల్యే? 80% గ్యారెంటీలు ఇప్పటికే అమలైనాయంట. ఇది లిస్టు గ్యారెంటీలు. ఈ గ్యారెంటీల లిస్ట్ ఇది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న 6 గ్యారెంటీల లిస్ట్ ఇది. ఈ లిస్టులో మహాలక్ష్మి పథకం 2500 మహిళలకు ఇస్తామన్నారు, కాలేదు. ఉచిత బస్సు అయింది. ఎల్పిజి సిలిండర్ 500 కాలేదు. 15,000 ఎకరానికి రైతు భరోసా కాలే. 2 లక్షల రుణమాఫీ కాలే. 15,000 కౌలు రైతులకు కాలే. 12,000 కూలి రైతులకు కాలే. 500 రూపాయలు బోనస్ కాలే. యువ వికాసం నిరుద్యోగ భృతి యువకులకు 4,000 కాలే. విద్యా భరోసా కార్డు 5 లక్షలు కాలే. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలంలో ఇలా రాసున్నారు. మరి ఎమ్మెల్యే గారికి మన మంచిర్యాల నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. ఇన్నిట్లా ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లు మన మంచిర్యాల గరీబోళ్ళకి అందరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? ఎంతమంది గరీబోళ్ళు ఉన్నారు, ఎంతమందికి ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు 250 గజాలు. గృహ జ్యోతి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయింది, నేను కూడా ఒప్పుకుంటాను. ఫ్రీ బస్ అయింది, నేను కూడా ఒప్పుకుంటాను. పెన్షన్ చేయూత 4,000 రూపాయలు పెన్షన్ కాలే. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్. వికారాబాద్ జిల్లాలో అద్భుతం జరిగింది. ఊపిరి ఆగిపోయి మృత్యువుతో పోరాడుతున్న 3 రోజుల పసికందుకు 108 అంబులెన్స్ సిబ్బంది దేవుడిలా మారి పునర్జన్మ ప్రసాదించారు. తీవ్ర శ్వాస సమస్యతో చిన్నారి పరిస్థితి విషమించడంతో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి సిపిఆర్ చేశారు. నిమిషాల్లోనే ఆ బిడ్డ మళ్లీ ఊపిరి పీల్చుకోవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. శిశువు ప్రాణాలు కాపాడిన ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పొద్దున 8-8:30కు ఇన్సెస్ తాంట నుంచి నీలకొండ కేసు వచ్చింది. న్యూకొండపల్లి కేసు. మేడం వాళ్ళు ఇక్కడ రిఫర్ నుంచి నీలకొండ రిఫర్ చేసినారు. నీలకొండకి ఇక్కడ వెయిట్ లాస్ ఉంది, అదే యొక్క వెంటిలేటర్స్ కూడా ఏం లేవని రిఫర్ చేసిండ్రు. మన్నెగూడ కాడికి రాగానే బేబీ పల్స్ బ్రీతింగ్ అనేది ఆగిపోయింది, శ్వాస అనేది ఆగిపోయింది. మన్నెగూడ కాడికి రాగానే సిపిఆర్ చేసి బేబీ ప్రాణాన్ని కాపాడడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కుర్వై మండల కేంద్రంలోని ది సోల్జర్స్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది భారత సైన్యంలో ఉద్యోగాలు సాధించిన 9 మంది యువకులను భాస్కర సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కల్నల్ శ్రీనివాసరావు సారథ్యంలో కోచ్ కర్ణం సింధ్ వర్మ శిక్షణలో ఆర్మీ ఉద్యోగాలు సాధించిన ఉమేష్, నవీన్, అనిల్, లక్ష్మణ్, దిలీప్, ప్రవీణ్, శ్రీనాథ్, వీరభద్రం, రాఘవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కురవి ఎస్ఐ సతీష్, సర్పంచ్ బాదావత్ లక్ష్మీ రాజు నాయక్ పాల్గొని యువత సాధించిన విజయాన్ని ప్రశంసించారు. దేశ సేవకు సిద్ధమైన యువకులు మరెందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ సైనికులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన సింధు వర్మ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన సుమారు 9 మంది ఈరోజు ఆర్మీకి సెలెక్ట్ కావడం నిజంగా మన కురవి గ్రామానికి, కురవి మండలానికి ఎంతో గర్వకారణం. ఈ పోలీసు వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సాధించుకున్న సతీష్ గారిని కలవడం ద్వారా వారికి ఒక స్ఫూర్తి ఉంటుందనే ఉద్దేశంతో భాస్కర సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో మన దేశాన్ని రక్షించే ఒక గొప్ప బాధ్యత ఈరోజు మీ భుజాలపైకి ఎత్తుకుంటున్న సందర్భంగా మీకు కూడా మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరందరూ గొప్పగా మీ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలని, అదేవిధంగా మన ప్రాంతానికి, మన మహబూబాబాద్ జిల్లాకు పేరు తెచ్చే విధంగా మీరందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. థ్యాంక్ యూ. ఈరోజు దగ్గర ఒక 15 మంది వరకు ఆర్మీలో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళంతా మర్యాదపూర్వక మండలానికి వచ్చారు. అదేవిధంగా కొరవి మండలానికి మంచి పేరు తీసుకొస్తారని, ట్రైనింగ్ మంచి కంప్లీట్ చేసుకొని మన మండలం మంచి దశలోని అదేవిధంగా అందరికీ ఆదర్శప్రాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల కృషి, అదేవిధంగా వాళ్ళ పీడీ సార్ వాళ్ళ కష్టం ఫలించే రోజు ఇది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కొరవి పోలీస్ స్టేషన్ నుంచి మా ధన్యవాదాలు తెలుసుకుంటాం. నర్సంపేట బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, తెలంగాణ బిల్లుకు పార్టీ మద్దతు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, అవినీతి సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ లక్ష్యాలతో బీజేపీ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరియు నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. మరి 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కాకపోవడం, ఆ తర్వాత 1948లో హైదరాబాద్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం పోలీస్ శాఖ వారి సహకారంతో ఆనాడు భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత 1956 భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజీకరణ కోసం 1956న ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పి 1956న ఈ రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది. అప్పుడు కూడా మన రాష్ట్రం తెలుగు భాష మాట్లాడే వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. మరి ఒక జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ అని చెప్పి ఆనాడు ఉన్న పెద్దలు, ఆంధ్ర పెద్దలు, తెలంగాణ రాష్ట్ర పెద్దలందరూ కూడా ఒక జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ అని తీసుకొని నిధులు, నియామకాలు అన్ని కూడా సమానంగా పంచుకుంటామని చెప్పి ఆనాడు తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఈ జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ అనేది ఎక్కడ కూడా అమలు కాకపోవడం, మరి తెలంగాణ రాష్ట్రానికి పూర్తి అన్యాయం జరగడం వల్ల 1969న మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన తెలంగాణ పౌరులందరూ కూడా ఉద్యమాన్ని ప్రారంభించింది. మరి ఏదైతే 1969లో ప్రారంభమైన ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దానికి ఎంతో కృషి చేసి ముందు అడుగులో నిల్చున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు గాను మరి ఎంతో మంది అమరులు, ఎన్నో వేల మంది అమరులు తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆ 1969 నుంచి 2014 జూన్ 2వ తారీఖు వరకు కూడా ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది సోదరులు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాళ్ళ ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఎవరైతే మరి ఈ జూన్ 2వ తారీఖున వాళ్ళ ప్రాణత్యాగం, జూన్ 2వ తారీఖు ఈ రాష్ట్రం ఏర్పడడానికి 1969 నుంచి ఇప్పటి వరకు 2014 వరకు ప్రాణత్యాగం చేసిన సోదరులందరికీ, మరి అమరులందరికీ కూడా మరొక్కసారి వారిని స్మరించుకుంటూ ఈనాడు భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా నివాళులు తెలియజేస్తూ మరొక్కసారి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా ఆనాడు తెలంగాణ బిల్ పాస్ కావడానికి తెలంగాణ చిన్నమ్మ అని పిలుచుకునే మన భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు సుష్మా స్వరాజ్ గారిని మరొక్కసారి కూడా గుర్తు చేసుకుంటున్నాం. మరి ఏ నాయకులైనా కానీ, ఈ ఉద్యమం నడిపిన నాయకులైనా కానీ, ఈ ఉద్యమాన్ని తెలంగాణ రావడానికి కారణమైన ఉద్యమ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఏదైతే ఆలోచనలతోటి నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పుకుంటూ ఏర్పడిన తెలంగాణను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమైన మేమందరం కూడా దాన్ని పాటించుకుంటూ తెలంగాణను ముందుకు వెళ్లే విధంగా అహర్నిశలు పాటుపడతామని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన రంగమ్మ పర్సును దొంగలు దొంగిలించడంతో కన్నీరు మున్నీరుతో బాగా బాధపడుతున్న రంగమ్మను 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ లలితమ్మ, హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్ చేరదీసి వారి వద్ద ఉన్న 700 రూపాయలను రంగమ్మకు అందజేసి ఔదార్యాన్ని కర్నూలు 3వ పట్టణ పోలీసులు చాటుకున్నారు.
ఏ ఊరు అంటావా? ఎమ్మనూరు. ఏం పేరు ఆమె పేరు? ఆమె పేరు ఏం పేరు? ఒక్క నిమిషం. దగ్గర వెంకటాపురం. ఏం పేరు? వెంకటాపురమా? మీ పేరు? రంగమ్మ. రంగమ్మ. ఉభయ రాష్ట్రాలు వ్యవస్థాపక అరే కొద్దిగా స్టాఫ్ ఉంటే బాగుంటుంది. ఏం కాదులే. అక్క ఒక్క నిమిషం ఉండు. ప్రార్థన చేసేవారు కానీ ఏమమ్మా ఏమైంది? మేలు చేసేవారు కానీ ఎవరికి కీడు చేసేవారు కాదని ఈ సంగతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించాలని కోరుతూ FCRA రెగ్యులేషన్ ఆ యొక్క మరి ఆ దళిత క్రైస్తవుల యొక్క NGOs ఆర్గనైజేషన్ కూడా కల్పించాలని కూడా కోరు. హుస్నాబాద్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కేంద్ర సహకారంతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో, లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారు, దేశవ్యాప్తంగా అందరి సహకారంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారంగా దీర్ఘకాలికంగా తాత ముత్తాతల నాటి తెలంగాణ ఆకాంక్ష నెరవేరి 12 సంవత్సరాలు దాటిపోతున్న సందర్భంగా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ దీర్ఘకాలిక పోరాటం, తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణ రైతాంగ, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కాంక్షగా పెట్టుకుని ముందుకు పోయే విధంగా పనిచేస్తుంది. అందుకు అందరూ సహకరించాలని కోరుతూ మరొకసారి అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డ ఘనంగా జరుపుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణ ఏర్పాటుకు ఆనాటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన ఆర్టికల్ 3 ఉపయోగపడితే దాన్ని అమలు చేయడానికి మరి యూపీఏ చైర్మన్గా సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, మిత్రపక్షాలు కూడా కలిసి తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు, ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరూ కలిసి తెలంగాణ ప్రజల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. రాజకీయాలు వేరు, తెలంగాణ అంశం వచ్చేటప్పటికీ మన తాత ముత్తాతల నాటి ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా వారి ఆలోచన ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని సందర్భంగా కోరుతూ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు మంచి సూచనలు, సలహాలు ఇస్తూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు లబ్ధి జరిగే విధంగా మరి ఆలోచన సరళి కొనసాగాలని కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలి దశ, మలి దశ తెలంగాణ ఉద్యమ అమరులందరికీ నివాళులర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారులందరికీ త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవాన్నిచ్చే కమిటీ సభ్యుడిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్ళ గౌరవాన్ని, గుర్తింపునిచ్చే ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఈ ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. మహబూబాబాద్ జిల్లా చిన్నకోడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఊరుగొండ ఉషారాణి కోర్టు విచారణలో ఉన్న 8.31 గుంటల కుటుంబ భూమిని నిబంధనలకు విరుద్ధంగా తన సోదరుడి పేరుపై బదలాయింపు చేశారని ఆరోపిస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భూమి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేయవద్దని ముందుగానే తహసీల్దార్కు లిఖితపూర్వకంగా తెలియజేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. తప్పులు నువ్వు చేసిన అవినీతిని ఎత్తిపుస్తే తప్పులేదా? సంబంధం ఎందుకు లేదు? నీ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ రిప్రజెంటేషన్ నువ్వు చూపెట్టు. ఎవరికి నా దిక్కున్న కాడ చూపెడతావు, నీ దిక్కున్న కాడ నువ్వు చూపెడతావు. ఏంటిది నువ్వు చెప్పేది? నువ్వు పెట్టు పబ్లిక్ ఆఫీస్, పబ్లిక్ సర్వెంట్. నువ్వు దొంగతనంగా 3,50,000 తీసుకొని మళ్ళీ మాట్లాడతాను. ఓటు అంటే చూపిస్తుందా? నువ్వు రా అంటానా? నిరూపితురా నువ్వు ఇక్కడికి. సాక్షులు అంటే దొంగ 3,50,000 తీసుకొని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిన? 3,50,000 తీసుకొని చేయాలిగా. నా చేయాలాగు 3,50,000 తీసుకొని నువ్వు రిజిస్ట్రేషన్ చేసి దొంగేవాడు లంగేవాడు చూపిద్దురా. ఇక బయటికి రా. ఆగనా? నువ్వు ఆగు. నేను చెప్పడం లేదు, నేను చెప్పానమ్మా. నేను చెప్పాను మీరు నా గురించి మీ నాన్నగారు బతుకున్నారు, ఇలా తమ్ముడికి చేసింది పట్టుదల బతుకుంటే చేయవచ్చు. అమెరికా లండన్ నేను చేసిన కాదండి. నాకు తెలియదు, చెప్పేది నేను చెప్పాను. మీరు వచ్చిండ్రు ఇది ఇవ్వద్దని చెప్పండి. చేయండి. జీపీఏ కాగితం ఇవ్వండి. ఆయన సార్గా కాగితం ఇవ్వండి. నా పేరు వెల్లె ఉమారాణి, మాది జయారం గ్రామం, చిన్నగూడూరు మండలం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.